రక్షకుడైన యెహోషువ మెస్సీయ నామములో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం. మీరు కూడా ఈ హీబ్రూ అక్షరాలు పదాలు నేర్చుకోవాలి, రాయాలి, చదవాలి అనుకుంటే బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అని మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉచితంగా మీరు ఈ వీడియోలను చూడడం ద్వారా హీబ్రూ భాష నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించండి. అలాగే చూస్తున్న ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు ఎవరైతే నేర్చుకోవాలని ఆసక్తి ఉందో వారి దగ్గరికి వెళ్తాయి. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి వీడియోను లైక్ చేయండి. మనము గత వీడియోలలో ఈ హీబ్రూ అక్షరాలు, వాటి అర్థాలను, పదాలను నేర్చుకున్నాము. అలాగే హీబ్రూ అక్షరాల యొక్క పేర్లు, ఆ అక్షరాలకు ఉన్న ప్రాథమిక శబ్దము ఎలా ఉంటుంది అనేది విషయాలను కూడా మనము గత వీడియోలో నేర్చుకున్నాము. ఈ సమయంలో మనము ఈ హల్లులు అనే దాని గురించి మనము ఈ సమయంలో నేర్చుకుందాం. చూడండి, అచ్చులు అనే విషయాలను కూడా మనము గత వీడియోలో నేర్చుకున్నాం. ఈ అక్షరాలన్నీ కూడా హీబ్రూలో ఎలా రాస్తారు అనే వీడియో కూడా నేను మీకు చేసి ఉన్నాను. దాన్ని కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. అలాగే హల్లులు, ఈ సమయంలో తెలుగులో ఉన్న హల్లులు మనం చూసినట్లయితే ఖ ఖ గ ఘ న చ ఛ జ ఝ ని ట ఠ డ ఢ న థ థ ధ ధ న ఫ ఫ భ భ మ య ర ల వ ల ష స హ క్ష ర. హల్లులలో హీబ్రూ అక్షరాలను వేటిని రాయాలి అనే విషయాలను నేను మీకు తెలియజేస్తాను. ఈ విషయాలను మీరు చూసినట్లయితే తర్వాత ఈ హీబ్రూ అక్షరాలకు కింద ఓవెల్స్ వచ్చినప్పుడు ఆ దీర్ఘాలు ఎలా వస్తాయి అనే వీడియో కూడా నేను మీకు చేస్తాను. అప్పుడు మీరు పదాలను రాయడానికి, చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను కూడా మీరు శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఖ అనే అక్షరానికి హీబ్రూ అక్షరము కోఫ్. ఈ ఖ శబ్దానికి కోఫ్, ఖ అనే శబ్దానికి కఫ్ అనే హీబ్రూ అక్షరం వస్తుంది. గా అనే శబ్దానికి, గా అనే అక్షరానికి హీబ్రూలో గిమేల్ అనే అక్షరం వస్తుంది. అలాగే ఘ అనే తెలుగు అక్షరానికి గిమేల్ అనే అక్షరమే వస్తుంది. కానీ దీంట్లో దాగేష్ అనేది ఉంటుంది. దాగేష్ లేకుండా ఉంటే గా, ఈ దాగేష్ అనేది ఉంటే ఘ అనే శబ్దము వస్తుంది. అలాగే హీబ్రూలో ఇది లేదు. అలాగే ఛ ఛ అనే ఈ మూడు అక్షరాలు హీబ్రూ అక్షరాలలో లేవు. అలాగే ఝ అనే దానికి జైన్, ఈ జైన్ అనే అక్షరము ఉంది. అలాగే ఝ అనే అక్షరం కూడా లేదు. జ్ఞ అనే అక్షరం కూడా ఈ హీబ్రూ అక్షరాల్లో ఈ రెండు అక్షరాలు లేవు. ఇక మనం చూస్తే ఠ, ఈ ఠ అనే దానికి టెత్, ఈ టెత్ అనే అక్షరం వస్తుంది. అలాగే ఠ అనే దానికి హీబ్రూ అక్షరం లేదు. అలాగే ఢ అనే దానికి దాలెత్, ఈ నాలుగో అక్షరము దాలెత్ అనేది వస్తుంది. దీంట్లో దాగేష్ అనేది వస్తుంది. దాగేష్ వచ్చినప్పుడు డా అనే శబ్దం వస్తుంది. దాగేష్ లేకుండా వస్తే దా అనే శబ్దం వస్తుంది. దాగేష్ ఉంటే ఢ అనే శబ్దము, దాగేష్ లేకపోతే ఈ దాలెత్ అనేది దా అనే శబ్దంగా ఉచ్చరిస్తుంది. కాబట్టి డా అనేది ఈ దాలెత్. అలాగే ఢ అనే శబ్దము అనేది లేదు, అన అనేది లేదు. ఇక థ అనేటివి చూడండి. ఈ థౌ హీబ్రూ అక్షరాలలో చివరి అక్షరము. దీన్ని థౌ అనగా థ. అలాగే ఈ థౌలో దాగేష్ అనేది ఉంటే థ అనేది వస్తుంది. థ. ఈ ధ అనేది మనము చూసినట్లయితే దాలెత్. డాట్ లేకపోతే ద, ఈ దాగేష్ ఉంటే డ, దాగేష్ లేకపోతే ద అనే శబ్దము, దాగేష్ లేకపోతే ద అనే శబ్దం వస్తుంది. అలాగే ధ అనే శబ్దము లేదు. అలాగే నూన్ అనే అక్షరము హీబ్రూ అక్షరాలలో నూన్ అనే అక్షరము నా అనే అక్షరానికి వర్తిస్తుంది. అలాగే ఫ అనే శబ్దాలను మనం చూసినట్లయితే దీంట్లో కూడా దాగేష్ ఉంటే ఫ, దాగేష్ లేకపోతే ఫ అనే శబ్దము, ఈ రెండు అక్షరాలను కూడా మనం చూసినట్లయితే అర్థమవుతుంది. అలాగే ఈ పే అనే అక్షరము, పాకు పే అనే అక్షరము వర్తిస్తుంది. అలాగే బా అనే అక్షరానికి బెత్, దీంట్లో దాగేష్ ఉంటే బా అని వస్తుంది. దాగేష్ లేకపోతే వా అనే అక్షరము వస్తుంది. ఇది బెత్. అలాగే ఈ దాగేష్ లేకపోతే వెత్ అనే శబ్దము వస్తుంది. ఇప్పుడు ఈ బెత్ అనే దానికి బా, అలాగే భా అనే శబ్దము లేదు. అలాగే మా అనే అక్షరానికి మెమ్ అనే అక్షరము హీబ్రూలో వస్తుంది. ఈ యా అనే అక్షరానికి యోద్ పదవ అక్షరము యా అనే దానికి వస్తుంది. రా అనే దానికి రేష్ అనే అక్షరం వస్తుంది. రా అనే దానికి లా అనే దానికి లామెడ్ అనే అక్షరం వస్తుంది. అలాగే వా అనే దానికి ఈ వెత్, అలాగే ఈ వావ్ అనే ఈ ఆరో అక్షరము, ఈ రెండు అక్షరాలు కూడా ఈ వావ్ అనే అక్షరానికి ఉపయోగిస్తారు. ఈ వెత్,
ఈ వావ్ అనే రెండు కూడా ఈ వా అనే అక్షరానికి ఉపయోగిస్తారు. లా అనే దానికి లేదు. అలాగే షా అనే దానికి ఈ డాట్ అనేది కుడి పక్కన ఉంటే షా అనే శబ్దం వస్తుంది. అలాగే ఈ డాట్ షిన్ అనే అక్షరానికి ఎడమ పక్కన ఈ డాట్ అనేది ఉంటే సా. అలాగే ఈ సామెక్ ఈ రెండు అక్షరాలు కూడా సా అనే శబ్దానికి వ్రాయబడతాయి. అలాగే హా అనే అక్షరానికి హే, ఐదవ అక్షరము హే అనే అక్షరము రాయబడుతుంది. ఇక క్ష రా అనే ఈ రెండు అక్షరాలు లేవు. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి. కోఫ్, కఫ్, గిమెల్, జైన్, టెత్, దాలెత్, తావ్, నూన్, పే, బెత్, మేమ్, యోద్, రేష్, లామెద్, వెత్, వావ్, షిన్, సామెక్, హా ఈ అక్షరాలన్నీ కూడా హల్లులు అని మనము గుర్తుంచుకోవాలి. ఈ దాగేష్లు మనము గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ పదాన్ని ఎలా ధన అనేది మనము ఉచ్చరించేటప్పుడు గమనించుకోవచ్చు. కాబట్టి ఈ దాగేష్లు ఈ మనము అక్షరాల కింద ఓవెల్స్ చూస్తాం కదా, డాట్లు నికూదులు అనేటివి వస్తాయి చుక్కల రూపంలో. వాటిని మీరు చక్కగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా సులభంగా మీరు ఈ హీబ్రూ అక్షరాలు అలాగే వీటి అర్థాలను మీ పదాలను చదవడానికి రాయడానికి మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించండి. మరొక వీడియోలో నేను ఈ హీబ్రూ అక్షరాలు ఈ బెత్, ఈ గీమెల్, దాలెత్, ఈ బా, బీ, బు, అలాగే గీ, గు, హా, హి, హు, జా, జీ, జీ ఇవి ఎలా రాయబడతాయి అనేది ఓవెల్స్ వచ్చినప్పుడు వాటిని కూడా మీకు ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను. తర్వాత మీకు ఈ పదాలు అనేటివి రాయడం జరుగుతుంది. పదాలను మీరు శ్రద్ధగా నేర్చుకున్నట్లయితే పదాలను ఎలా రాయాలి, ఆ పదాలను ఎలా కలుపుకొని చదవాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి. ఉచితంగా ఈ ఛానల్ ద్వారా మీరు హీబ్రూ నేర్చుకోవచ్చు. ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా సులభతరంగా నేను మీకు అర్థమయ్యే విధంగా ఈ హీబ్రూ గురించి మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు అనేక మందికి వెళ్తాయి. ఆసక్తి ఉన్నవారు క్రైస్తవులు ఈ భాషను నేర్చుకోవడం ద్వారా మనము మూల గ్రంథంలోని అనేక విషయాలను నేర్చుకోవచ్చు. ఈ హీబ్రూ భాష నేర్చుకోవడం ద్వారా ఈ పదాలకు ఉన్న అర్థాలను మనం తెలుసుకొని మనము ఆత్మీయంగా బలపడడానికి, ఆ దేవునిలో ఎదగడానికి ఈ విషయాలు ఉపయోగపడతాయి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వారికి షేర్ చేయండి. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.